హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. మేమైతే చెప్పాను గదా! శ్రీశైలం నడక మార్గంకి వెళ్తున్నామనేసి. అయితే వెంకటాపురం నుంచి పెద్ద చెరువుకొచ్చేసి మేమైతే స్టే అయితే చేశాము. ఎందుకంటే ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే బావుంటాయి. పడుకోటానికి పట్టలు గూడా ఉంటాయి. అందరూ చాలా మంది ఇక్కడ నుంచే స్టే చేస్తారు. అది గాక ఇక్కడ నుంచయితే కొంచెం మళ్ళీ వెళ్ళటానికి ఈవినింగ్ కల్లా, ఆఫ్టర్‌నూన్ కల్లా రీచ్ అయిపోతాం అన్నట్టు మేము పెద్ద చెరువులో అయితే స్టే చేశాము. అక్కడైతే హెల్త్ క్యాంప్ గూడా ఉంది. అలాగే భోజనం ఫెసిలిటీ గూడా ఉందండి. వాటర్ ఫెసిలిటీ గూడా ఉంది. అందుకోసం ఎవరైనా వెళ్ళాలి నడక మార్గం ద్వారా అనుకుంటే, వన్ డే నైట్ స్టే చేయాలనుకుంటే పెద్ద చెరువు కాడైతే స్టే చేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు గదా! మేమైతే కొండ అనేది ఎక్కుతున్నాం స్టెప్స్. ఇక్కడైతే కొండలు ఇవి 5 కొండలైతే ఎక్కాలంట. 5, 6 కొండలు. నాకైతే వామ్మో! అనిపిచ్చింది. చూడండి సన్‌సెట్ అయితే ఎంత బాగొస్తుందో సన్‌సెట్‌లో ఇలా మార్నింగ్ టైము వెళ్ళడము వావ్! అనిపిచ్చింది. ఎందుకంటే ఇంటి దగ్గర సన్‌సెట్ అందరూ ఎక్కువ అంతగా చూడం గదా! అంటే పడుకొనుంటాం. ఒకవేళ సడెన్‌గా అడవిలో చూడటం వేరు, ఇంటి దగ్గర చూడటం వేరు గదా! నాకైతే బాగా అనిపిచ్చింది సన్‌సెట్ ఇలా అడవిలో చూడటం. అలాగే మనమున్నదైతే ఇప్పుడు కోరికల కొండకి నేనొచ్చాను. ఈ కోరికల కొండలో చూడండి చానా మందైతే మొక్కుకొని ఉయ్యాలలైతే కట్టారు. సంతానం కోసం గూడా చానా మంది వాళ్ళకున్న కోరికలను బట్టి వాళ్ళు అవి అన్నీ కట్టారు. అలాగే కొంతమంది రాళ్ళు గూడా అట్లా 3 స్టెప్స్, 4 స్టెప్స్ ఉంటాయి గదా! అట్లా పెట్టారు. ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్కటి ఇల్లు కట్టుకోవడం అని గూడా అంటుంటారు గదా! ఇక్కడైతే కోరికల కొండకు వచ్చింటాం గదా! ఇక్కడైతే చానా మంది ఇక్కడ టిఫిన్ సెంటర్స్ గూడా పెట్టారండి. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా పాదయాత్రికులకు ఆకలేస్తుంటది గదా! వాళ్ళ కోసం అనేసి పెట్టారు. ఏంటిది అంటే ఉగ్గాని బజ్జీ పెట్టారు. అట్లాగే బజ్జీ సెపరేట్ గూడా అమ్ముతున్నారు. టీ, కాఫీ అలా గూడా ఇస్తున్నారు. బిస్కెట్స్ గూడా అమ్ముతున్నారు. కాకపోతే హెవీ కాస్ట్ అండి. డబుల్ చార్జ్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. అట్లనే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే చూడండి ఎంత కష్టమైన దారో అంత రాళ్ళయితే ఉన్నాయి. నిజం జెప్పాలంటే ఈ శ్రీశైలం పాదయాత్ర అనేది చానా కష్టంతో కూడుకున్నదేనండి. ఎందుకంటే ఎంత కష్టముందో జూడండి. ఆ రాళ్ళు జూడండి కొంచెం ఒక్క రాయి అయినా కుచ్చుకున్నా సరే కాలికి చానా ఇబ్బందవుతది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోగానే అసలొకటొస్తది జూడు నడిచేది. ఇదే చూడండి ఎంత కిందికి జారుతున్నట్టు ఉంటది. ఈ రూటయితే. కొంచెం స్టెప్ అనేది, లెగ్ అనేది మిస్ అయినా సరే కిందికి దొర్లుకుంటూ పోవడమే. లేకపోతే కాలు వెలకడమో అట్లా అయితది. కాబట్టి జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే ఇక్కడ జూడండి, ఇప్పుడు జూడండి ఎంత దట్టమైన అడవిలో ఇంత వంకర టింకర రోడ్డంటే ఇదేనేమో. అట్లనే ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు చానా పేషెన్సీ అవసరము. అలాగే చానా ఓపిక ఉండాలి. ఈ నడక మార్గంలో వెళ్ళటానికి. చూడండి కొంచెం రూటే పక్కన మొత్తం కిందికి అడవి మార్గం ఉంటది. లోయ లెక్క జాగ్రత్తగా వెళ్ళాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే నేను ప్రతిసారి చెప్పేది ఒక్కటే. మీరు నడక మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు ఏ మెట్లెక్కేటప్పుడైనా సరే, ఎటు వెళ్ళేటప్పుడైనా సరే మనం దాని గురించి ఫుల్‌గా సెర్చ్ చేసినా సరే మనం వెళ్ళాలి అనుకుంటే ఆ రూట్ కొంచెం టఫ్‌గా ఉంది అని అనుకున్నా సరే, వెళ్ళాలి అని అనుకుంటే పక్కా మెడిసిన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మెడిసిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ పెయిన్ ఎప్పుడొస్తదో తెలియదు కాబట్టి. అంటే దావాలో గూడా అవైలబిలిటీ అయితే ఉంది. మెడిసిన్ హెల్త్ క్యాంప్‌లు అయితే ఉన్నాయి గాబట్టి అక్కడిస్తారు. అక్కడికి మనకు పని చేయొచ్చు, చేయకపోవచ్చు కాబట్టి మన సేఫ్టీలో మనముండాలి. తక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళాలి. జస్ట్ 2 జతలే తీసుకొని వెళ్ళాలి. వాటర్ గూడా పక్కా మెయింటైన్ జేయాలండి. ఈ 2 ఉంటే చాలు మెయిన్ మెడిసిను, వాటరు. ఒకవేళ లగేజ్ మీతో ఉన్నా లేకపోయినా లేకపోతే డైరెక్ట్ శ్రీశైలం మీ వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే పంపించినా ఓకే అండి. ఇంకోటి చూడండి ఇక్కడ చూడండి ఈ రాళ్ళది ప్లేస్ నడిచేది చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయడమే మీరు చేయాల్సిన మెయిన్ పని. ఎందుకంటే ఒక్క స్టెప్ అటు ఇటు అయినా సరే కాలు బెనికితే అస్సలు నడచలేము. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ పోయా. నేను వన్ డే అయితే నడిచాను. బాగా గంతులేసుకుంటూ నడిచాను హ్యాపీగా. సెకండ్ డే అయితే కొంచెం నరం ఎక్కడో పట్టేసినట్టుంది కాలు బెనికి. అయినా నైట్ నేను క్రీమ్ పూసినా సరే తగ్గిందప్పుడు. మార్నింగ్‌కి కొంచెం నడిచేసరికి మళ్ళీ హెవీ అయ్యి నొప్పి కాదండి. అయినా సరే తప్పదు నడవాలి అన్నట్టు నడిచాను.
నాకైతే నడిచిన తర్వాత దేవుడిని దర్శనం చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ బాధంతా తెలియలేదు. నిజంగానే తెలియలేదు. నేనైతే మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం ప్లేస్‌కెళ్ళంగానే ఇక్కడ సీతమ్మ బావి అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సీతమ్మ బావి దగ్గర వాటర్ అనేది చాలా బావుంటదంట. అనేసి ఎట్లుంటది చూద్దాం అనేసి నేను వెళ్ళాను. ఇక్కడ సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ వాటర్‌నే తాగేదంట. చుట్టుపక్కల ప్రజలు గూడా ఇక్కడ ఉన్నారు గదా! చెంచులు వీళ్ళందరూ గూడా ఇక్కడి నుంచే వాటర్ తోడుకొని మరి వెళ్ళి తాగేవాళ్ళంట. అలాగే ఇక్కడ ఈ వాటరే అమ్ముతున్నారిప్పుడు గూడా. నేను గూడా ట్రై చేశాను. వాటర్ బావుంటదని చూసాను. బానే ఉన్నాయి, పర్లేదు. చానా లోతుగుందండి బావి. అయితే ఇక్కడ మళ్ళీ ఎట్లా తీసుకుంటున్నారంటే, బిందెకి తాడు కట్టేసి అందులో వేసి బిందెతో వాటర్ అనేది పైనికి లాగుతున్నారండి. ఇక్కడ లీటర్ బాటిలొచ్చేసి రూ. 10కి అమ్ముతున్నారు వాటరు. ఇక్కడ గూడా అయితే షాప్స్ అవైలబుల్‌గున్నాయి. పక్కా ఈడైతే వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే కొంచెం ముందుకు పోయే రూట్‌లో అయితే అంతగా ఎక్కువ లేవు. మళ్ళా ఇబ్బంది పడాల్సొస్తున్నాయి కాబట్టి ఇక్కడైతే వాటర్ పక్కా మీరు బాటిల్ అయితే కొనుక్కోండి. లేకపోతే వాటర్‌లో అదే బాటిల్‌లో వాటర్ నింపుకోండి. ఇవి బావి నుంచయితే కొంచెం ముందుకు రాగానే చూడండి, చుట్టూరు కొండలు ఎంతో ఆహ్, ఆనందకరంగా అనిపిస్తది. ఇవి చూస్తే ఈ కొండలు చానా చానా బావున్నాయి. చానా పెద్ద కొండలు, లోతైన కొండలు. లోయలోకి ఉన్నట్టుంటది ఈ రూట్ నుంచి అది కిందికి డౌన్‌కి చూస్తే. కాపోతే వ్యూ వచ్చేసి ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడైతే ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు పక్కా ఒక పిక్ అయితే తీసుకోండి. అలాగే వీడియో గూడా తీసుకోండి. అంటే బ్యూటిఫుల్ మెమోరీస్‌గా ఉంటది. ఫస్ట్ టైమ్ పోయే వాళ్ళకైతే వావ్! అనైతే అనిపిస్తది పక్కా. కాపోతే రూట్ అనేది కొంచెం చానా కష్టంగుంటది ఇక్కడి నుంచయితే. పెద్ద చెరువు వరకైతే అంటే వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకైతే చాలా సింపుల్‌గానే ఉంటది. అంటే నాగులోటి కాడ స్టెప్స్ ఉంటాయి గానీ అవి అంతగా ఏమి అనిపియదు. కానీ ఇక్కడి నుంచి చానా ఇబ్బంది పడాల్సొస్తది. మంచిగా ఆ వ్యూ చూసి మీరు కొంత దూరం వచ్చేసరికి వావ్! అని మళ్ళీ వద్దురా సామి నేను నడవలేనురా అనిపించే ఈ భీముని కొలనైతే కనిపిస్తదండి. చూడండి, ఇక్కడ చానా మంది చెప్పులైతే వదిలేశారు. ఎందుకు వదిలేశారబ్బా అని కొంచెం ముందుకెళ్ళి లుక్ ఇచ్చి కూడా చూడండి. ఇది కొంచెం కిందికి ఉంటది కొండ. కిందికి నడవాల్సుంటది. చానా జారుతున్నట్టు ఉంటది. కాబట్టి చానా జాగ్రత్తగా వెళ్ళాలి గాబట్టి చానా మంది చెప్పులైతే ఇక్కడ వదిలేశారు. అందుకోసం కొంతమంది వదిలేశారు. కొంతమంది ఏం జేస్తారంటే చేయితో పట్టుకొని ఉట్టి కాళ్ళతో అయితే నడుస్తారు. నాకైతే ఇది చానా మంది చానా కష్టం, కష్టం అని అన్నారు గానీ, ఏముందబ్బా అని నాకనిపిచ్చింది. నేనైతే ఈ కొండనైతే చాలా ఫాస్ట్‌గా అయితే దిగినాను. ఎందుకంటే ఇట్లా కిందికి జారుతూ ఉండేటివైతే నేను బాగా దిగుతాను. ఎక్కేటివైతే నాకు కష్టం వామ్మో! అనుకుంటా. దిగేటివైతే చాలా సింపుల్ గదా! కాపోతే ఇది దిగేదైనా సరే కొంచెం కష్టమే ఉంది. కాపోతే నాకేం హ్యాపీగా దిగేసాను. ఫాస్ట్‌గా దిగి చిన్నగా వీడియో క్లిప్ తీసుకున్నా. ఎందుకంటే ఇట్లాంటి ప్రదేశంలో ఇలా వీడియో తీసి పెట్టడం అంటే నా వరకొచ్చేసి చానా చానా గొప్ప. ఎందుకంటే ఇలా వీడియో తీస్తూ అసలు ఇలా జర్నీ జేయడం, ఇలా నడవడం అనేది చాలా కష్టం. లెగ్ స్లిప్ అయినా కింద పడడమో, ఫోను పగిలిపోవడమో చానా ఎఫెక్టే అయితది. కానీ నేను తీస్తున్నానంటేనే వీడియో అర్థం జేసుకోండి. చానా డేర్‌గా తీసినాను. ఒక సింగిల్‌గా అని నాకనిపిచ్చింది.
చూస్తున్నారు గదా! రష్ గూడా ఎంతమంది ఉన్నారో చాలా మందున్నారండి. మేము వెళ్ళిన రోజైతే. చాలా మందున్నారు. అంటే తోసుకోవడం అట్లా గూడా జరిగినాయి. అంటే మీది మీదికి రావడం అట్లా అంటే నడవలేక ఇబ్బంది పడటం గూడా జరిగింది. కొంతమంది ఏం జేస్తున్నారంటే ఇక్కడ భీముని కొలను దగ్గర షార్ట్ కట్ రూట్‌లలో వెళ్తున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఫస్ట్ టైమ్ వెళ్తే ఈ షార్ట్ కట్ రూట్‌ని పూర్తిగా అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే అవాయిడ్ చేయమంటున్నానంటే అట్లా షార్ట్ కట్ రూట్ వల్ల ఇబ్బంది పడొద్దు అనేసి. అది చాలా టఫ్ ఉంటాయి. షార్ట్ కట్ అంటేనే చాలా టఫ్. సింపుల్ వేనే ఎంచుకోండి. ఎందుకంటే సింపుల్ వే త్వరగా వెళ్ళలేము కానీ సింపుల్ ఈస్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నా. చూడండి ఈ క్లిప్‌లో మీకు కనిపిస్తది చూడండి పక్కన నుంచి. అంటే నేను మళ్ళా నాకు కొంచెం భయమనమాట. అందుకోసం నేను పక్కన నుంచి కొంచెం దూరం నుంచి డిస్టెన్స్‌లో తీశాను. అందుకే మీకంత క్లియర్‌గా అనిపించదు. చాలా మంది షార్ట్ కట్‌లో వెళ్తున్నారు. నేనైతే ఈ షార్ట్ కట్ వద్దురా సామి అని చక్కగానే దూరమైనా సరే వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్ అంటే దిగేది గదా! షార్ట్ కట్ అంటే కొంచెం ఇబ్బందికరమే. దిగేది షార్ట్ కట్ ఒద్దు. ఎక్కేదంటే కొంచెం పర్లేదు గానీ, దిగేదైతే షార్ట్ కట్ అస్సలొద్దు. ఎందుకంటే కాలు స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది గాబట్టి, దిగేది మాత్రం షార్ట్ కట్ ఒద్దండి. ఇంగ చిన్నగయితే నేను లాంగ్ అయినా సరే చిన్నగా దిగేసి వెళ్తున్నాను. స్టిక్ అయితే నేను పట్టుకున్నా జూడండి. నేను వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకు ఏ స్టిక్ యూజ్ చేయలేదు. ఎందుకంటే, అప్పుడు మనం హ్యాపీగా బిందాస్‌గా ఉన్నాం గదా! ఏం నొప్పులు ఏం లేవు గాబట్టి, ఇంగా పెద్ద చెరువుకొచ్చినాక కాలు కొంచెం బెనికిందన్నా గదా! అప్పటినుంచి కొంచెం అక్కడక్కడ స్టిక్ యూజ్ చేశా. త్వరగా రావచ్చు అన్నట్టు. అది గాక సమ్‌టైమ్స్ యూజ్ చేయక తప్పలేదు నొప్పికి. చూడండి ఇక్కడ రూట్ అనేసి ఇక్కడ గూడా చానా చిన్నగా ఉంది. ఇక్కడ దిగేటప్పుడు గూడా భీమునికొలంది అదే దిగేదుందన్నా గదా! చివర్లో కొంచెం జాగ్రత్తగా దిగాలి. చూడండి ఇదేనండి భీముని కొలను చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని స్టోరీ అయితే నేను మీకు చెప్తాను వినండి ప్రతి ఒక్కరైతే. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారంట అండి. అప్పుడు ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట అండి. అయితే ఈ పరిసరాలు చూసి వచ్చిన భీముడు ఎక్కడ నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడంట. అప్పుడు దాంతో లోమన మహర్షి ఒక శిలను చూపించి దానిని పగలగొట్టమని చెప్పాడంట అండి. అయితే తన గదతో ఆ శిలను భీముడు పగలగొట్టగానే నీటి దారలు కిందకి దూకాయని ఈ నీటి వచ్చింది గదండీ! ఇప్పుడు ఈ నీరు వల్లనే ద్రౌపది దాహం తీరిందని భీముని కారణంగా ఏర్పడిన ఈ కొలనును కావడం వలన దీనినేమంటారంటే భీముని కొలను అని అంటారంట అండి. అందుకే దీనికి భీముని కొలను అని పేరు వచ్చిందంట అండి. దీని స్టోరీ అయితే ఇది. ఇంకోటి చెప్పాలంటే నేను మాక్సిమం అంటే లాంగ్ లెంత్ వీడియో అని అనుకుంటున్నారు గదా! ఎందుకంటే లాంగ్ లెంతీ అయిందంటే, నేను ప్రతి ఒక్క రూట్‌నయితే కవర్ చేస్తూ వీడియో తీశాను. ఎందుకంటే ఎట్లా ఉంటది ప్రతి ఒక్క రూట్ తెలియాల్సిందే తెలియని వాళ్ళకి అని చాలామంది పెట్టరు. ఎందుకంటే ఈ నడక ద్వారం చానా కష్టంగా ఉంటది కాబట్టి అక్కడక్కడ మాత్రమే కఫ్ కష్టంగా ఉండేటివి మాత్రమే తీసి పెడుతుంటారు. నేను కష్టం అండ్ సింపుల్ ఉండేవి గూడా నేనైతే తీసి పెట్టాను. చూడండి దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. ఆ ఎత్తైన కొండల మధ్యలో ఇది నాకైతే నచ్చింది ఈ వ్యూ అయితే. చాలా మంది నైట్ టైమ్ ఇక్కడ స్టే చేస్తారు. అట్లాగే ఇక్కడ భోజనాలు గూడా పెడతారు. టిఫిన్స్ గూడా పెడతారండి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ గూడా ఉంది. వాటర్‌కైతే ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచయితే వాటర్ ఫెసిలిటీకి ఏ ఇబ్బందయితే ఉండదండి. ఇప్పుడైతే నేను భీముడి కొలను అని అది వాటర్‌దుంది గదా! అక్కడికైతే నేను తీసుకెళ్తాను. ఇప్పుడు మేము చూపిస్తాను అదెట్లుంది, ఏంటి అని. మీరైతే పక్కా చూసి అనుకుంటారు. ఎందుకంటే నేను గూడా ఆశ్చర్యపోయినా ఇదేనా అని. ఒకవేళ ఎండ ఉంది గాబట్టి ఏమన్నా అట్లుందేమో అని అనుకున్నాను నేను. చూడండి నేను మీకు చూపిస్తానిప్పుడు. ఇక్కడైతే చాలా మంది భోజనాలు పెడుతున్నారు అనేసి అన్నా గదా!
వాళ్ళకి నచ్చిన ప్లేస్‌లో కూర్చొని హ్యాపీగా అయితే తింటున్నారు. ఇదైతే కొంచెం బావుంది. వ్యూ అయితే నాకు నచ్చింది. అంటే ఇక్కడ నైట్ టైమ్ చల్లగుంటాది అని అనుకుంటున్నాను. ఇదో చూడండి భీముని కొలను అయితే ఇక్కడ ఇదే అండి భీముని కొలను. వాటర్‌లో దిగుదామని నేను అనుకున్నాను. అంటే కాళ్ళకి చల్లగుంటాయి గదా! వాటర్‌లో పెడదాము కాలు అని. కాపోతే ఈడంతా కప్పలున్నాయి. నాకు ఇంక పోబుద్ధి గాలే. అంతా ఎట్లెట్లనో ఉంది. ఇంతకుముందయితే నీట్‌గుండేదంట గానీ, ఇప్పుడైతే కొంచెం ఇదిగా ఉంది. ఏమంతగా బాలేదు. అందుకోసం ఇంక నేను మళ్ళీ రిటర్న్ ఎనక్కి బ్యాకొచ్చేసాను. ఆశలు, అడియాశలంటే ఇదేనేమో! చూడండి నేను కష్టంతో కూడుకున్న రూట్ అని ఎందుకన్నానంటే ఇదే. చూడండి ఏందండి ఇది రూటా? కొండలు ఎక్కడం, అవి రాళ్ళు చూడండి. ఆ రాళ్ళు ఎక్కడం ఏంది? ఆ రాయి ఎక్కేటప్పుడు కాలు పట్టేసిందంటే ఇంగ అంతే సంగతులు చిత్తగించవలెను అన్నట్టుంది ఆ రూటు. కనీసం మెట్ల మార్గం ఉంటే చానా బావుండు. కానీ లేదు. చూడండి పైనుంచి అక్కడి నుంచి భీముని కొలను అక్కడ కిందికి జారుతున్నట్టుంటాయి చూడండి. అది నేనిప్పుడు చూపిచ్చింది. అంత పైనుంచి మనం కిందికి దిగాము. మనమేనా దిగింది అని అనిపిస్తది చూస్తే. చూడండి మొత్తం పైనుంచి వ్యూ అయితే ఇది ఉంది. చానా బావుంది. ఎక్సలెంట్ చానా మంచిగా అనిపిస్తది. ఇక్కడి నుంచి గూడా కొంతమంది ఎవరన్నా వెళ్తే మీరు పక్కా క్లిప్స్ అయితే తీసుకోండి. పిక్ తీసుకుంటే గుర్తుగుంటది గదా! ఒక వీడియో గాని అట్లా. ఇక్కడ నుంచి గూడా అయితే వాటర్ ఫెసిలిటీ అయితే బావుంటదండి. కొండ పైనకెళ్ళేటప్పుడు చూడండి. ఎంత ఎంతమంది జనాలున్నారో. ఆ పైనైతే పుచ్చకాయలు, జ్యూసెస్, మజ్జిగ, ఇంకోటి నిమ్మకాయ సోడా అంటూ చానా ఫెసిలిటీస్ అయితే పైన ఉన్నాయి. ఈ కొండ మీదకి ఇట్లా ఎలా తెచ్చిండ్రబ్బా అని ఆలోచిస్తే అక్కడ అడిగితే ఇక్కడికి కొండ పైనకి తేవటానికి కూలీలుంటారంట అండి. వాళ్ళు మోసుకొనొస్తారంట. కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటాది అనేసైతే చెప్పారు. కానీ మనం ఈ కొండకి మామూలుగా ఎక్కడమే కష్టం అని అనుకుంటే, వాళ్ళు ఎన్ని మోసుకొని రావడం అంటే చాలా గ్రేట్ అనిపిచ్చింది నాకి. చూడండి వ్యూ అయితే ఎంత బావుందో, ఎంతమంది జనాలు, అడవి జూడండి. ఆ రూట్ చూస్తేనే దారుణంగుంది. భీముని కొలను పైన గూడా అండి ఒక హెల్త్ క్యాంప్ అయితే ఉంది. అక్కడ చిన్నగా ఒక గోపురం లెక్కుంటది. అక్కడైతే మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు. పెయిన్ కిల్లర్స్. జెల్ అయితే ఇవ్వట్లేదండి. అంటే కాలేమన్నా నరం పట్టేసినా అట్లేమన్నా అయితే జెల్ అయితే అట్లేమి ఇవ్వరు. ఆయింట్‌మెంట్ జస్ట్ మెడిసిన్ ఇస్తారు అంతే. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అట్లా ఇస్తున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ గూడా అవైలబుల్ ఉన్నాయండి. చల్లగా ఏమన్నా తినాలి ఐస్ క్రీమ్స్ అనుకుంటే ఐస్ క్రీమ్స్ గూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక డైలాగ్ జెప్తున్నా. అదేంటంటే, "నా పనయిపోయిందిరా బాబోయ్! వద్దురా బాబు వద్దు" అని జెప్తున్నా. ఎందుకంటే, అంత కష్టమండి ఇది. లాస్ట్ అండ్ ఫస్ట్ అని అంటున్నా. కానీ చూద్దాం. నాకైతే బానే అనిపించింది. అంటే నొప్పితో నడిచా గదా! కొంచెం దూరము. అందుకు వద్దురా బాబోయ్! మళ్ళీ ఈసారి అట్లాంటి పెయిన్ భరించలేమని. కానీ తర్వాత మళ్ళీ పోవాలి అని ఎందుకో థాటొస్తుంది. చూద్దాం. అనుకోకూడదు గదా ముందే. ఎట్లుంటాదో చూడాలి ఈసారి. మళ్ళీ పోతే మళ్ళీ అప్పుడు గూడా ఒకవేళ పోతే వీడియో తీస్తా. లేకపోతే నార్మల్‌గా శ్రీశైలం బస్‌లోనే వెళ్ళిపోతాను. గుడ్ ఎక్స్‌పీరియన్స్ అని గూడా చెప్పుకోవచ్చు. మన స్ట్రెంత్ మనకు దెలుస్తుంది. అంటే ఒక 40 ప్లస్ కిలోమీటర్ ఫస్ట్ టైమ్ అంటే చాలా మందికి ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి పెయిన్ అయితే ఉంటాది అనేసి చెప్పిండ్రు చాలామంది. ఇలానే ఫీల్ అయితారని, తర్వాత వాళ్ళే వస్తారని చూద్దాం.
నా విషయంలో ఏం జరుగుతదో. ఇప్పుడైతే ఇక్కడి నుంచి పైనకైతే వచ్చేసామండి. శిఖరంకైతే వచ్చేసాము. ఈ కొండ అనేది ఇవి ఎక్కడం, ఈ కొండలు, గట్టులు, పుట్టలు ఎక్కడం ఈ శిఖరం వరకే లాస్ట్ అంట. నాకైతే అనిపిచ్చింది. ఇంకా నేను వచ్చిందేమో రోడ్ అనుకున్నా. లేదండి. కాకపోతే ఇంకొంచెం ఇంకా నడవాలి. కాకపోతే ఇలా మెట్లయితే ఉండవు. ఈ మెట్లు లేకపోతే లేవు. అంటే ఓన్లీ స్ట్రెయిట్‌గా నడవమంటే ఎంత దూరమైనా నడవచ్చు. కానీ ఈ స్టెప్స్ ఎక్కుతూ నడవడం అంటే చాలా కష్టము అని నా ఫీలింగ్. అందరికి అట్లనే ఉండదు గదా! ఇక్కడైతే నందీశ్వరుడు, శివుడు అయితే ఉంటారు ఇక్కడ. వారికి మొక్కుకొని చాలామంది ఎళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచే లాస్ట్ అనేసి కొంతమంది ఇక్కడి నుంచి అంటే కొంచెం ముందు పోతే వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్‌లో వెళ్ళిపోతారు. చాలా మంది చూస్తున్నారు గదా! నందీశ్వరుని చెవులో వాళ్ళది మొక్కుకున్నది ఏదో చెప్పుకొని ఎళ్తున్నారు. నేను అనుకున్నది చెప్పుకున్నాను. నందీశ్వరుని చెవులో చెప్పేసి శివుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను మళ్ళీ ముందుకైతే ఎళ్ళిపోతున్నాను. ఇక్కడ బెస్ట్ మూమెంట్ ఏంటి అని చెప్పాలంటే, ఇంతసేపు మనం ఆ పొట్ట అంటే అదే గట్లు, పుట్టలు అవన్నీ ఎక్కేసొచ్చినాం గదా! ఇక్కడికొచ్చేసరికి వాటర్ ఫెసిలిటీ అయితే మస్తు ఉందండి. చాలా బావుంది. అలాగే హెల్త్ డిపార్ట్‌మెంట్ గూడా ఇక్కడ ఉంది. హెల్త్ క్యాంప్ ఉంది. మెడిసిన్ ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ పడుకొని హెల్త్ చెకప్ చేసేది గూడా ఉంది. ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ అంటే చాలా మంది స్నానం చేయలేదు గదా! ఇక్కడ స్నానం చేయనీకి గూడా ఉంది. అక్కడే కుళాయిలుంటాయి. ఆ కుళాయి కాడనే స్నానం చేస్తుండ్రు చాలా మంది. బాత్రూమ్ ఫెసిలిటీ గూడా ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ పెరుగన్నం గూడా అలా పెట్టారు. అలాగే పుచ్చకాయ అదే వాటర్ మిలన్ ఫెసిలిటీ గూడా ఉంది. మనం ఏమన్నా టిఫిన్స్ తినాలి అన్నా, రెస్ట్ తీసుకోవాలన్నా మొత్తం ఫెసిలిటీ అయితే ఇక్కడ పైన అవైలబిలిటీ ఉంది. పక్కా మీరు ఒకవేళ ఇక్కడికొచ్చి స్టే చేయాలి. కొంసేపు 1 అవర్, 2 అవర్ రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి ఎంతమంది జనాలైతే ఉన్నారో. ఇంతమంది జనాలలో ఈ వీడియో తీయడం అంటే చాలా గ్రేట్. నేను గ్రేట్ అని నా ఫీలింగ్. మీకు గూడా గ్రేట్ అనిపిస్తే పక్కా ఇలా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ వీడియో చూస్తుంటే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పాను గదా! ఇక్కడ శిఖరం నుంచి రాగానే కొంచెం దూరము అక్కడైతే వెహికల్ ఫెసిలిటీ గూడా ఉందండి. బస్సులు రావు గానీ, ఆటోలు గానీ, ఇంకేమైనా ప్రైవేట్‌వి క్యాబ్స్ అట్లయితే ఉంటాయి. ఒకవేళ ఉంటే ఇక్కడ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఒక జీప్ మాత్రమే కనిపిచ్చింది. అంతకుముందు ఒక ఆటో గూడా కనిపిచ్చింది. ఆటోలు గూడా ఒక 2, 3 ఎళ్ళాయి. చూడండి కారు గూడా ఎళ్తుంది. అంటే వాళ్ళ ఓన్ కారో లేకపోతే తెలీదు నాకి. కొన్నైతే సర్వీస్ ఆటోలున్నాయి. అట్లాగే అది వ్యాన్ గూడా ఉంది. నేను చూసాను. అందులో అయితే చానా మంది నడవలేని వాళ్ళైతే ఎళ్లారు. ఇక్కడైతే ప్రతి సంవత్సరం అయితే మజ్జిగ ఇస్తారంట. ఒక గ్లాస్ సెపరేట్ ఒకటిచ్చేసి ముందు కొంచెం పోతే అక్కడ మజ్జిగైతే ఇస్తున్నారు చూడండి. మజ్జిగైతే చానా బావుంది. ఇక్కడ భోజనాలు గూడా పెడుతున్నారు. భోజనం గూడా చానా బావుంది. టేస్టీగుంది. ఏంటంటే అన్నము, పప్పు ఇంకోటి పెరుగన్నం అండి. పెరుగన్నం గూడా ఏంటి అందులో ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ ఇంకొకటి ఏమంటారు ఇది ఉంటాయి చూడండి ద్రాక్ష.
దానిమ్మ గింజలు ఏసి అయితే చేశారు పెరుగన్నం. చానా బావుంది. టాయిలెట్స్ ఫెసిలిటీస్ గూడా ఉన్నాయి చూడండి. మధ్య మధ్యలో టాయిలెట్స్ ఉన్నాయి. వాటర్ ట్యాంక్ గూడా ఉందండి తాగటానికి. ఇక్కడి నుంచి కొంచెం దూరం పోగానే అయితే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి. పెద్దది ఆంజనేయ స్వామి. ఇది మట్టితో చేసినట్టు ఉన్నారు ఆంజనేయ స్వామిని. చానా బావుంది గదా! ఇక్కడైతే కుంకుమ, పసుపు అయితే ఆంజనేయ స్వామి మీద చల్లారు. అట్లనే ఇక్కడ ఆంజనేయ స్వామి మీదైతే కాయిన్స్ ఏసి మొక్కుకుంటున్నారు చానా మంది. నాకైతే బాగా అనిపిచ్చింది. నేనైతే మొక్కుకున్నాను మంచిగా. మొక్కుకొనైతే మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయాను. ఫుడ్డయితే బాగుందని చెప్పాను గదండీ! అది ఇక్కడేనండి. ఫుడ్డయితే టేస్టీగా బావుంది. అంటే అన్నం, పప్పు అయినా సరే రుచిగా ఉంది, బావుంది. అట్లనే కలర్ రైసు, టమాటో రైస్ గూడా పెట్టారంట పక్కకి. అదైతే నేను చూడలేదు. నేను తినలేదు. వేరే వాళ్ళు పెట్టుకున్నారు. నేనైతే అన్నం, పప్పు పెట్టుకున్నాను. తర్వాత కర్డ్ రైస్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకొంచెం దూరం పోతూ పోతూ ఉంటే ఇక్కడైతే ఇట్లా కనిపిచ్చింది. చానా మంది ఇటు సైడయితే పోతున్నారు షార్ట్‌కట్ రూట్‌లో. చూడండి ఇక్కడ నుంచయితే మళ్ళీ ఒక టెంపుల్ అయితే వచ్చింది. ఈ టెంపుల్‌లో ఒక స్పెషల్ అయితే ఉందండి. అదేంటో మీరే చూడండి. చూడండి ఎంతమంది జనాలున్నారు. ఇక్కడ గూడా స్నానం చేసే ఫెసిలిటీ అయితే ఉంది. వాటర్ అయితే బాగొస్తున్నాయి ఇక్కడ గూడా. ఇంకోటి తాగటానికి గూడా వాటర్ ఉన్నాయి. అదెక్కడనేది నేను చెప్తాను చూడండి. చూడండి ఎందుకు ఇంతమంది జనాలు ఇంత గుమిగూడున్నారు అనేసి నేను అనుకుంటుంటే, చూడండి గుంపులు గుంపులున్నారని. ఇక్కడ ఒక ఇక్కడ హుండీనో అదేంటి హుండీ ముందు దాని మీదయితే కాయిన్స్ నిల్చోబెడుతున్నారు. ఏందబ్బా ఇట్లా నిల్చోబెడుతున్నారు అని అనిపిచ్చింది. సరేలే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనేసి నేనైతే చూసేసి ఒక క్లిప్ తీసుకొనైతే మళ్ళీ వచ్చేసాను. ఇక్కడైతే ఇంకో టెంపుల్ అయితే ఉంది. అదైతే మీరు చూడండి చెప్తాను. చూడండి ఇదే అండి నేను చెప్పిన టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అంట. అంటే కోరిన కోరికలు ఇక్కడ మొక్కుకుంటే తీరుతాయని చెప్పారు వేరే అన్న. నాకైతే వావ్! అనిపిచ్చింది. నిజంగానే మంచిగా అనిపిస్తదంట ఇక్కడ మొక్కుకుంటే. అట్లనే ఇక్కడ గూడా భోజనాల ఫెసిలిటీ అయితే ఉంది. వాటర్ గూడా మినరల్ వాటర్ సౌకర్యం అయితే ఇక్కడ ఉంది. మీరు కావాలనుకున్న వాళ్ళు పట్టుకోండి. టేస్ట్ అయితే బానే ఉన్నాయి వాటరు. మెయిన్ వాటర్ అయితే తక్కువ తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువ తినండి. నేనిచ్చే బెస్ట్ సజెషన్ అయితే ఇక్కడి నుంచయితే మళ్ళీ షార్ట్‌కట్ రూట్ ఉంది. అది గాక ఆ టెంపుల్ పక్క నుంచి రోడ్డు మీదకి గూడా ఎళ్ళొచ్చు. కానీ ఇటు సైడ్ పక్కకి ఇంకోటి షార్ట్‌కట్ అంటే నడక మార్గమే ఇది గూడా. ఇటు సైడ్ అయితే త్వరగా పోతాము అంటే ఇది గూడా సేఫ్ సైడ్ ప్లేసే, రూటే అనేసి మేము ఇటు సైడ్ ఎళ్ళాము. చానా దగ్గరకుంది ఇటు సైడ్ గూడా రూట్ అనేది. రోడయితే వచ్చేసింది. ఇక్కడ నుంచయితే వెహికల్స్ గూడా చానా వెళ్తుంటాయి. ఇక్కడ పోయే మార్గంలో అయితే రోడ్డుంది గదండీ! ఆ రోడ్డు మీదయితే చానా మంది గూడా ఐటెమ్స్ గూడా అంటే బజ్జీలు కానీ, లేకపోతే ఫ్రూట్స్ గానీ, టెంకాయలు గానీ అట్లా పెట్టారు. నేనైతే కొన్ని మామిడి పండు గూడా పెట్టారు మ్యాంగో. నేనైతే మ్యాంగో తిన్నాను. వాటర్ మిలన్ గూడా పెట్టారు. మ్యాంగో అయితే బావుంది పుల్ల పుల్లగా. కొబ్బరి మామిడికాయ అండి అదైతే. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు రోడ్డు కనిపిస్తుంది గదా! ఈ రోడ్డు బస్సులకి సెపరేట్,
కాలినడక భక్తులకి సెపరేట్ రూట్ అనేది అస్సలు లేదండి. అన్నీ బస్సులు గాని, మనుషులు గాని ఒకే రూట్‌లో నడవాలి గాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా నడవండి. అంటే వాళ్ళు వెహికల్ ఎట్లా నడుపుతారో, ఎట్లా చేస్తారో మనకు తెలీదు గదా! మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఇక్కడి నుంచయితే మనం సాక్షి గణపతి టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాము. చూడండి, సాక్షి గణపతికైతే వచ్చాము. ఇక్కడైతే ఉచిత చెప్పుల స్టాండ్ గూడా ఉంది. ఇక్కడైతే చెప్పులు పెట్టుకొని, కాళ్ళు కడుక్కొనైతే మీరు టెంపుల్ లోపలికైతే ఎళ్ళండి. వెళ్ళేటప్పుడు టెంకాయ గూడా తీసుకొని వెళ్ళండి. అంటే ఎందుకు అంటే ఇంతసేపు మనం ఇన్ని 2 డేస్ జర్నీ చేశాం గదా! నడక దర్శనం చేసుకొనొచ్చాం గదా! ఇక్కడ దేవునికి నేను కాలినడకన వచ్చాననేసి చెప్పి టెంకాయ కొట్టుకుంటారంట చాలామంది. టెంకాయ కొడతారంట. ఆ స్వామి వాళ్ళ నాన్నగారికి శివయ్యకి చెప్తారంట. వీళ్ళు వచ్చారు అనేసి. అందుకు ఇక్కడ టెంకాయ కొడతారంట. ఇదొక నమ్మకమంట. నమ్మకాలను మనం ఏం చేయలేం గదా! నేను గూడా నమ్మేసి మొక్కుకొని టెంకాయ అయితే కొట్టాను. నాకైతే హ్యాపీ అనిపిచ్చింది. సాక్షి గణపతి దగ్గరికొచ్చేసరికి కాలినడక నడచడం అయిపోతదంట. అయితే కొంతమంది ఇక్కడ చానా షాప్స్ పెట్టుకొనైతే ఇక్కడ అమ్ముతున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గాని, అంటే చెట్లు, మొక్కలు అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ ఉసిరికాయలు గూడా అమ్ముతున్నారు. కొన్ని ఆయుర్వేదిక్ వస్తువులన్నీ అమ్ముతున్నారు. ఫోటోస్ గాని, ఇంకోటి దేవునికి సంబంధించినవి గాని, టెంకాయలు గాని, వాటర్ ఫెసిలిటీ గూడా ఇక్కడ గూడా ఉంది. జ్యూస్‌లు గూడా ఉన్నాయి. ఎవరన్నా కావాలంటే తాగండి. ఇక్కడి నుంచయితే కాలినడక దర్శనం అయిపోతదంట. అయితే ఇక్కడి నుంచి వెళ్దామంటే ఒక్క ఆటో గూడా దొరకలేదండి. ఎందుకంటే చానా మంది రష్ ఉన్నారు గదా! ఒకవేళ దొరికినా అందులో ఒకరికి, ఇద్దరికి మాత్రమే ప్లేస్ ఉంది అంట. ఇంగ ఇట్లా గాదు పా అని ఇంత దూరం వచ్చినాం గదా! ఇంకా నడుద్దాంలే పా అనైతే నడిచాం. కాపోతే చాలా దూరం నడిచాం కాబట్టి కొంచెం కష్టమే కానీ తప్పదన్నట్టు ఇంక పోవడమే. తర్వాత నొప్పులు పోతాయనుకోవడమే. మాకైతే బాగా అనిపిచ్చింది ఇట్లా నడచడం. కాపోతే పెయిన్ తట్టుకోవాలి తప్పదు. చూడండి, మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ అయితే ఎంత బావున్నాయో. చూడండి, కనిపిస్తుంది గదా రూటు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే ఇంకా వచ్చేస్తదండి. ఇక్కడైతే కందగడ్డ జూడండి ఎంత బావుందో. కందగడ్డ చానా పతలాగా కోసి దాని మీద చక్కెరైతే ఏసిస్తారు. కొంచెం ఇదైతే వగరుగా ఉంటది. నేనైతే 1, 2 టైమ్ ట్రై చేశాను శ్రీశైలంలోనే. పర్లేదు, బానే ఉంది. నేనైతే చక్కెర తీసేసి ఉత్తది తిన్నాను. ఎందుకంటే స్వీట్‌గా నాకు అంతగా అనిపియలేదు. ఇక్కడి నుంచి కొంచెం దూరం బోతే ఇంకా శ్రీశైలం వచ్చేసినా అంటే ఆల్‌మోస్ట్ ఎంటర్ అయినాము. ఆ శ్రీశైలం రోడ్డయితే తగులుతది కొంచెం ముందుకు పోగానే. ఇదే అండి మా శ్రీశైలం పాదయాత్ర అయితే నాకు చానా చానా హ్యాపీ అనిపిచ్చింది. కాకపోతే మా బ్యాచ్‌లో అయితే ఒక అన్నయితే ఉన్నాడు, వెంకీ అన్న అని. ఆ అన్నయితే చానా కామెడీ జోక్స్ ఏసైతే అందరిని నవ్విస్తూ వెళ్ళాడు. అంటే ఇట్లా నవ్వించడం వల్లనే సక్సెస్‌ఫుల్‌గా ఇది ట్రిప్ అనేదైతే కంప్లీట్ అయిందనిపిచ్చింది. అది గాక అన్న బాగా సజెషన్స్ గూడా ఇచ్చారు. ఇట్లా వీడియోస్ తీయండి, ఇట్లాంటి టాపిక్ ఇట్లాంటిదనేసి జెప్పాడు. ఇలాంటి గుడ్ థాట్స్ ఇట్లా ఇవ్వడము, ఇట్లాంటి సజెషన్స్ ఇవ్వడము చానా మంచిది గదండీ. అంటే ఒకరికి హెల్ప్ చేసే మనసు అందరికుండదు. సపోర్ట్ చేయాలని అందరికుండదు. ఇట్లాంటి సపోర్ట్ చేసే మనిషి పక్కనుండడం, ఇలా చెప్పడం చానా గ్రేట్ అనిపిచ్చింది. ఒక రకంగా అన్నకి థాంక్స్ గూడా జెప్పుకోవాలి. మన వీడియో ఫస్ట్ టైమ్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.